ఆత్మరక్షణకైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మీ ఫోన్ కాల్స్ని బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా కూడా బాగున్నారని నమ్ముచూ ఉన్నాను. అయితే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని ఒక శ్రేష్టమైన అంశంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రాజ్యాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బిడ్డలతో కలిసి మరొకసారి నేను ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రిగా. ఆమేన్. అందరూ బాగున్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి కలిసి మీతో దేవుని వాక్యాన్ని పంచుకున్నట ఎంతో గొప్ప ఆనందంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా అంశం ఏమిటయ్యా అంటే, యేసు ప్రభువారు సిలువలో 7 మాటలు మాట్లాడాడు. ప్రియదేవుని బిడ్డలారా, అది చాలా ప్రాముఖ్యమైనవండి అవి. ఎందుకనంటే ఒక మనిషి మరణించేటప్పుడు ఆయన చెప్పే చివరి మాటలు ప్రియదేవుని బిడ్డలారా. అలాగనే అది మరణ వాంగ్మూలం అని కూడా అనొచ్చు మనం. చాలా ఇంపార్టెంట్ మాటలు కాబట్టి వాటిలో ఆ 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అనే ఆ మొదటి మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే, సంఘాలలో సమయం కొద్దిగా ఉంటుంది కనుక ఆ కొద్ది సమయంలో వారు ఏదో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు కనుక పూర్తి వివరణ ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరం తెలుసుకోవాలని ఆశపడుతూ పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ ద్వారా ఈ యొక్క సిలువలో మాట్లాడిన మొదటి మాటలో ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ మాటకు వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏమిటయ్యా అంటే, సిలువలో మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అని పలికాడు. దాని గురించి ఈరోజు నా అంశము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ఇది మొదటి మాట. యేసు ప్రభువారు సిలువలో మాట్లాడిన 7 మాటల్లో ఈ మొదటి మాటను, ఇది ఆయన చివరి మాటలు ప్రియదేవుని బిడ్డలారా. మరి చనిపోతూ తండ్రి యొద్దకు ఆరోహణమైతూ వెళుతూ ఆయన మరణము సమీపించుతున్న సమయంలో మరి ప్రజలకు ఏం తెలియపరచమన్నాడు, దాని ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం, దాని ద్వారా మనం ఎలా జీవించమని మనకు చెప్పిపోయాడో చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త చూడండి, 23వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే, యేసు ప్రభువారి గురించి. అప్పటి కాలంలో రోమా ప్రభుత్వ చట్ట ప్రకారము నేరము చేసిన వారిని, అన్యాయం అక్రమం చేసిన వారిని శిలువ వేసి అప్పగిస్తూ ఉంటారు. అది వారికి శిక్ష. మన కాలంలో ఉరి శిక్ష ఎలా ఉన్నదో అప్పటి కాలంలో దొంగతనములు, దోపిడీలు చేసిన వారిని, అలాగనే నరహత్యలు చేసిన వారిని శిలువకు కొట్టి వారిని చంపేవారు ప్రియదేవుని బిడ్డలారా. అందుకని యేసు ప్రభు వారిని కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, అంటే ఈయన కూడా వారి మధ్యలో ఒక నేరస్తుడిగా భావించి, ఒక దైవద్రోహిగా మార్చి ఆయనను అనేక విధములుగా ఇబ్బంది పెట్టి శోధన పాలు చేసి ఆయన్ను కూడా ఒక నేరస్తులలో ఒక నేరస్తుడుగా, దొంగలలో ఒక దొంగగా వారి మధ్యలో ఆయన సిలువేసినట్లు మనం చూడగలం ప్రియదేవుని బిడ్డలారా. అయితే ఆయన సిలువలో ఉండి మాట్లాడుతున్న మొదటి మాట ఏమిటంటే, ఇక మరణానికి సమీపించి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ఆలోచన చేయండి. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఈ మాటలకు అర్థం ఏమిటో మనం గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ అంశం ద్వారా నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి ఉన్నది. ఏమిటయ్యా అదంటే, యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అని అంటున్నాడు. చూద్దాం ఆ మాటను, చదవండి. 34. యేసు తండ్రిని వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేమి చేయుచున్నారో వారికి తెలియదంట. ఏమండి, నిజముగా మీరు గమనించండి ఈ మాటను. వారు సిలువకు యేసు ప్రభువారిని కొడుతున్నప్పుడు, ఇది ముళ్ళ కిరీటం ఆయన మీద పెడుతున్నప్పుడు, ఇది ముళ్ళ కిరీటము ఒక మనిషికి విధిస్తున్నామన్న సంగతి తెలియదంటారా? సిలువకు ఆయన వీడ్చుకొని వెళుతూ ఆ నేరస్తులలో ఒక నేరస్తుడిగా సిలువేస్తున్న వారు చేతులలో మేకులు నాటుతున్నారు, కాళ్ళలో మేకులు నాటారు, మరి అలాగనే పక్కన బల్లెపోటు పెడుతున్నారు. ఇవన్నీ వారికి తెలియదంటారా? ఆలోచన చేయండి. మరి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరికి క్షమించుము అని ఎందుకు అంటున్నారు? ఆలోచన చేయాలి ప్రియదేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా. ఎందుకంటే వివరణ మనకు చాలా వరకు కూడా సేవకులు ఏదో సమయం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది కాబట్టి కొద్ది వివరణ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు ఆ మాట నుంచి పరమార్థాన్ని మనం గ్రహించాలని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బాగా వినండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు. నిజముగా వారికి తెలియదా ప్రియదేవుని బిడ్డలారా? తెలియని వారు ఎవరై అంటే చిన్న పిల్లలు, వారికి మంచి ఏదో చెడు ఏదో తెలియదు చిన్న బిడ్డలకి. అలాగనే ఇంకొకరికి తెలియని వారు ఎవరై అంటే పెద్దవారైనా చివరికి మైండ్ సీమితం కరెక్ట్గా లేని వారికి
తెలియదు అంటాం. కారణం ఏంటంటే అయ్యా అతనికి తెలియదు నాయన, అతని మైండ్ కరెక్ట్గా లేదు, అతడి మైండ్ ఆలోచన సరిగా లేదు అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ వీరికి తెలియదంటారా? వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదంటారా? ఆలోచన చేయండి. యేసు ఎవరో తెలియదంటారా? నిజముగా తెలుసు. ఈ కారణం ఏంటంటే సొలొమోను మండపం దగ్గర శీతాకాల సమయంలో యేసు ప్రభువారు తిరుగుతున్న సమయంలో అక్కడున్న యూదులందరూ కూడా పోగై వచ్చి, నువ్వు క్రీస్తువా కాదా, ఎన్నాళ్ళు మాకు ఈ సందేహము, అసలు నువ్వు విషయం చెప్పండి, మాకు తెలియపరచండి అని యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను దైవ కుమారునని, నేను క్రీస్తునని, నేను మెస్సైనని, ఇదిగో లోకాన్ని రక్షించడానికి వచ్చాన సంగతి నేను చెప్పినా మీరు నమ్మరు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చేస్తున్న సూచక్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? నేను నిజముగా క్రీస్తును మెస్సైనా అన్న సంగతి మీకు సాక్ష్యం ఇస్తున్నాయి, అయినప్పటికీ మీరు నమ్మరు అన్నాడు. మరి వారు తెలియకుండానే చేస్తున్నారా? ఆలోచన చేయండి. తెలియకుండానే శిలువకు అప్పగిస్తున్నారా? తెలియకుండానే వారందరికీ ఏం తెలియకుండానే యేసు ప్రభువు వారి చేతులలో మేకులు కొడుతున్నారా? తెలియకుండానే వారు యేసు ప్రభువు వారి యొక్క కాలంలో మేకులు నాడుతున్నారా? తెలియకనే వారు యేసు ప్రభువు వారికి మొల్ల కిరీటిని పెట్టి ఊరేగిస్తున్నారా? ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. ఎందుకు యేసు ప్రభువు వారు ఈ మాట అన్నారు? తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమో అని ప్రార్థన చేస్తున్నాడు. దీని వెనకున్న పరమార్థం ఏమిటి మనం గ్రహించాలి ఈ వాక్యం ద్వారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో మనం వాక్యం రోజు, గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల్లో ఏదో నలుగురికి ఇస్తారు, అవకాశం ఇస్తారు కాబట్టి ఏదో కొద్దిగా ఎవరిని తీసేసుకుని ఆ సమయం అయిపోతుంది కాబట్టి టకాటక లాగిచ్చేసుకుని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత ఎప్పుడో గుడ్ ఫ్రైడేలో మన జ్ఞాపం చేసుకుంటున్నాం ఈ మాటల్ని. ప్రియమైన బిడ్డలారా, ఇవి చాలా విలువైనవి. కారణం ఏంటంటే ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆ మరణ వాంగ్మూలము చాలా విలువైనది, దానికి సాక్ష్యాలు కూడా అవసరం ఉండదు. కారణం ఏంటంటే చనిపోతున్న వ్యక్తి, ఒక తండ్రి చనిపోతున్నాడు అనుకో, కుమారులు కుమార్తెలందరూ పిలుచుకొని ఎక్కడెక్కడ తన ఆస్తి ఉందో, ఎక్కడెక్కడ ఎవరికెవరు ఎంత ఇవ్వాలో, ఎవరెవరు ఆయనకి ఎంత ఇవ్వాలో వివరణగా చెప్పి, అయ్యా మీరు ఇలా నడుచుకోండి, మీరు అన్నదమ్ములు ఐక్యతగా ఉండండి అని ఒక తండ్రి తన చివరి కోరిక బిడ్డలకు తెలియపరుస్తాడు. ఇంకోటి ఏంటో తెలుసా? తన తండ్రి చివరి కోరికను చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చడానికి బిడ్డలు కూడా ఎంతోగానో ఆదుర్త పడతారు. ప్రియమైన బిడ్డలారా, మరి యేసయ్య చివరి కోరిక ఆయన మరణించేటప్పుడు మాట్లాడిన 7 మాటల్లో ఉన్న ఆ పరమార్థాన్ని ఈనాడు సమాజం గ్రహించిందంటారా? నిజముగా తండ్రి యొక్క కోరిక, చివరి కోరిక నెరవేర్చడానికి అందరూ సిద్ధపడుతున్నారంటారా? ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటున్నారంటావా? ఒక్కసారి ఆలోచన చేయాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఈ మాటలు మనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. వారు చేసేది వారందరికీ తెలుసండి. తెలియని వాడనగా చిన్న బిడ్డలు అయితే వారు మంచేదో చెడేదో వారికి తెలియదు. ప్రియమైన బిడ్డలారా, అలాగే మైండ్ సిమితం లేని వాడైతే మంచేదో చెడేదో తెలియదు. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళకి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా ఆయన క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఆ ప్రార్థన వెనకున్న మర్మం ఏమిటో ఈరోజు మనం గ్రహిద్దాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కని సందేశాన్ని మనం వినబోతున్నాం. ఏమిటది? చూడండి 17వ వచనం. కాబట్టి జనులు వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు అని అడిగాడు. పిలాతు అడుగుతున్నాడు. యేసు ప్రభువారిని శిలువకు అప్పగించడానికి ముందుగా శతాధిపతి అయిన దగ్గరకు తీసుకెళ్లారు. అయ్యా ఇతడు దైవద్రోహి, ఇతడు గురుద్రోహి అని చెప్పుకుంటూ ఇతడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు, మోసాలు చేస్తున్నాడు, ప్రజలు మోసపరుస్తున్నాడు అని చెప్పేసి ఆయన తీసుకెళ్లారు, సిలువ వేయటానికి తీసుకెళ్లారు. అప్పుడు యేసు ప్రభువారితో ఆయన అంటున్నాడు, బోధకుడా వీళ్ళందరూ నీ మీద నేరాలు మోపుతున్నారు, మరి నువ్వేం మాట్లాడవేంటి అని అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అలా ఉన్న సమయంలో అక్కడ ఉన్న వారిని అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి, ఈ పండగ దినములో మేము ఒక ఖైదీని రిలీజ్ చేయటం మా ఆనవాయితీ కాబట్టి మాకు ఇతనిలో ఏ నేరం కనపడట్లేదు, కాబట్టి మీరు నేరస్తుడు, మోసగాడు, అబద్ధకుడు, దైవద్రోహి అంటున్నారు కదా, కాబట్టి ఇతను విడిచిపెట్టడానికి మేము సిద్ధముగా ఉన్నామంటే అప్పుడు వారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇతడును విడిచిపెట్టద్దు, ఇతను సిలువ వేయాలి, ఖచ్చితంగా యేసును సిలువ వేయండి, ఇతను బదులుగా బరబ్బాని రిలీజ్ చేయండి అని కేకలు పెడుతున్నారండి అక్కడ ప్రజలు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకని అంటున్నాడు ఆయన, అయ్యా మీకోసం వచ్చిన లోకరక్షకుడు అని చెప్తున్నాడు ఆయన, మీకోసం వచ్చిన మెస్సయ్య అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనను మీరు శిక్షించమంటే ఏమైనా న్యాయంగా ఉందా, బరబ్బాని విడిచిపెట్టమంటే ఏమైనా న్యాయంగా ఉందా అని చెప్పేసి ఆ పొంతు పిలాతు అంటున్నప్పుడు, మీకు ఎవరు కావాలో ఇప్పుడు తెలుసుకోండి, చివరికి మీకు ఎవరు కావాలో తెలుసుకోండి అని అంటున్నప్పుడు, యేసు కావాలనా బరబ్బా కావాలనా అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం, కిందకి రండి. ఆ మాటను ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు చూడండి. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి అతడు ఉండెను. అతడు న్యాయపీఠం దగ్గర కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని భార్య అతని యొద్దకు వర్తమానము పంపాను. పిలాతు యొక్క భార్య, అయ్యా ఈ ఉదయమున అతని గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను,
కారణం ఏంటంటే ఇతడు నీతిమంతుడు, ఇతనిలో ఏ పాపము లేదు, ఈ నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దని ఆ పిలాతు యొక్క భార్య ఒక పనివాడిని దగ్గర వర్తమానం పంపించింది ఆ యొక్క అధిపతి దగ్గరికి. ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, యేసులో ఏ పాపము లేదన్న సంగతి ఆమె యొక్క గ్రహించింది ఆ మాటలను బట్టి. ఇంకొక మాట అయితే ఏంటంటే ఆయన కూడా అంటున్నాడు, వీళ్ళు అసూయ చేత ఇతన్ని మీద నిందలు మోపుతున్నారని గ్రహించాడు. ఎవరో పొంతు పిలాతు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లె, యేసు ప్రభువారు ఎందుకు వారిని క్షమించుము, వీరేమి చేస్తున్నారో తండ్రి వీరిని క్షమించుమని ఎందుకన్నాడో ఈ పరమార్థాన్ని మనం ఈరోజు గ్రహిస్తాం. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఆయన అంటున్న మాట, ఈయన అసూయతో వీరిని అప్పగించాలని, సిలువకి వేయాలని అనుకుంటున్నారని ఈయన గ్రహించాడు. ఈయన నిందారాయుధుడని ఈయన కూడా గ్రహించాడు. తన భార్య కూడా వర్తమానం పంపిస్తుంది. ఏమైనా తెలుసా? ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దయ్యా, అతని గురించి ఈ పొద్దున నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. తన యొక్క పిలాతు భార్య తన యొక్క పనివానితో వర్తమానం పంపించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుడని సంగతి ఆమె గ్రహించింది. అలాగనే పిలాతు కూడా ఇతనిలో ఏ నేరము లేదు, వీరు అసూయతో ఆయన అప్పగిస్తున్నారు సంగతి ఆయన కూడా గ్రహించినట్లుగా మనం చూడగలం. ఇంకొక మాటను కిందకు చూస్తే ఏమంటున్నాడు చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాని విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహమును ప్రేరేపించిరి. చూసారా, ఈ పిలాతు ఏదో రకంగా యేసును తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడని అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నారు. ఏమని తెలుసా? మాకు యేసు వద్దు, బరబ్బాయే కావాలి. బరబ్బా ఎవరండి? రోమా ప్రభుత్వం అంతా కూడా నాశనం అయిపోవాలని అనేకులని హతమార్చిన వ్యక్తి, ఒక బందిపోటు దొంగ. అతనిని విడిపించమంటున్నారు కానీ హతమార్చటానికి వచ్చిన వాడిని, నరహంతకుడిని, దుర్మార్గుడైన బరబ్బాని విడిచిపెట్టమంటున్నారు కానీ రక్షించటానికి వచ్చిన వారిని మాత్రం యేసని శిక్షించమంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఒకసారి గమనించు. ఈనాడు చాలా మంది రక్షించటానికి, నీ దేవుని బిడ్డలను రక్షించటానికి వచ్చిన సేవకుల మీద కూడా నిందలు మోపుతున్న వారిగా ఉండలేదా? అలాగనే నడుచుకోవట్లేదా? జాగ్రత్తగా గమనించండి. ఇంకొక మాట ఏమని చదివిస్తూ ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వారికి ప్రేరేపణ చేస్తున్నారు. ఏమని? ప్రజలకి, ఇదిగో మనం యేసయ్యను విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, కాబట్టి బరబ్బాని విడిచిపెట్టమని కేకలు పెట్టండి, బరబ్బాని విడిచిపెట్టండి, కేకలు పెట్టండి, యేసయ్యని సిలువకు అప్పగించండి, యేసయ్యని సిలువ వేయాలని చెప్పి కేకలు పెట్టండి అని అక్కడున్న ప్రధాన యాజకులను ఆ యొక్క ప్రజలకు పురుకొలుపుతూ ఉన్నారు. ప్రియదిని బిడ్డలారా, కేకలు పెడుతున్నారు. అప్పుడు ఆ కేకలకు తట్టుకోలేక పిలాతు ఏమంటున్నాడో చూద్దాం, పైకి చదవండి ఆ మాట. 23వ వచనం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది గనుక తన వలన ఏ ప్రయోజనము లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధినని మీరే చూసుకొనడని చెప్పాను. చూసారా ప్రియమైన బిడ్డ, అల్లరి ఎక్కువైపోయింది. అతను ఏదో ఒక రూపంలో క్రీస్తుని తప్పించాలని, విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు పిలాతు. కానీ ప్రజలు పురుకొల్పారు. అక్కడ ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా ఏమని? బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువేయండి అని చెప్పి, ఇతడు రాజద్రోహి, దైవద్రోహి అని చెప్పేసి యేసు మీద లేనిపోని నిందలు మోపుతూ గొడవ పెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన అప్పుడు ఆయన నా వలన ఏదో ఒక రకంగా ఈ నిరపరాధం తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రయత్నం అంతా కూడా నిష్ప్రయోజనమైందని సంగతి గ్రహించిన పిలాతు అంటున్నాడు, అక్కడున్న వారిని పిలిపించి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో తన చేతులు కడుక్కుంటున్నాడు. ఏందో తెలుసా? ఈ నిరపరాధి యొక్క మరణంలో, ఇతను మరణించటం ద్వారా నా మీదకును, నా బిడ్డల మీదకును, నా భార్య మీదకును ఎలాంటి పాపము దోషము రాకుండా, ఇతని యొక్క మరణంలో నా పాత్ర లేదు, నా చేయి లేదు, నా హస్తం లేదు అని చెప్పి చేతులు వారి ముందు కడుక్కుంటున్నాడు. ప్రియదిని బిడ్డలారా, అలా కడుక్కుంటున్న సమయంలో వారు అంటున్న మాట 25వ వచనం చూడండి, మత్తయి సువార్త. ఏమంటున్నాడు? అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. ఈ రక్తము అంటే ఇతని మరణానికి కారకులం మేమే, ఇతని పాపమునకు ఆ పాపము శాపము మా మీదకే వచ్చును గాక అంటూ ఉన్నారండి. బాగా ఆలోచించేయండి. పిలాతేమో ఇతనికి అన్యాయంగా శిక్ష వేస్తున్నందుకు నా మీదకును, నా ఇంటి మీదకును, నా పిల్లల మీదకును, నా భార్య మీదకును ఎలాంటి శాపం రాకుండా ఉండునుగా కానీ చేతులు కడుక్కుంటుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ అంటున్నారు, మా మీదను మా పిల్లల మీదకును ఈ పాపము వచ్చును గాక, ఈ వ్యక్తి మరణం ద్వారా మా అందరికి శాపం వచ్చును గాక అని వారు శపించుకుంటున్నారు. అందుకని యేసు ప్రభువారు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరిని
క్షమించుము. కారణం ఏంటంటే ఆయన ఈ సర్వ సృష్టి పాపము నుండి విడుదల చేయాలని వస్తే వారందరూ మళ్ళీ పాపాన్ని మోపుకుంటున్నారు. ఆయన మరణం ద్వారా పాపం తొలగించాలనుకుంటుంటే ఆయన మరణం ద్వారా వారు పాపాన్ని మీదకి తెచ్చుకోవాలని శపించుకుంటున్నారని అందుకన్నాడు యేసుప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రియమిత్రులారా? ఒక నిరపరాధి ప్రాణమును తీసినప్పుడు అక్కడ మనం ఏదైనా అబద్ధ సాక్ష్యం పలికినా, అక్కడ మనం నిలబడినా, అందులో పాల్గొన్నా ఆయన ప్రాణమునకు మనం ఉత్తరవాదులమై ఉంటామని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. కాబట్టి వారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈయన మరణించిన దానికి ఆ పాపము ఆ దోషము మా మీదను మా పిల్లల మీదకు వచ్చును గాక అంటున్నాడు. అయితే మన మీదను మన పిల్లల మీద ఉన్న పాపాన్ని తొలగించాలని యేసుప్రభువారు మరణం ద్వారా తొలగించాలని అని వస్తే వీరు ఇంకా శాపాన్ని మీదకి తెచ్చుకుంటున్నారు ప్రియమైన బిడ్డలారా. అందుకన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని వారిని అన్నాడు. అలాగనే శిలువకు శిక్షకు అప్పగించిన వారిని కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ మాటను నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు బయలుపరుస్తూ ఉన్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, మనము కూడా ఇతరుల తప్పులు క్షమించేవారుగా ఉండాలి, బాధపరిచే వారి తప్పులు క్షమించేవారుగా ఉండాలి, గాయపరిచే వారి తప్పులు మనం కూడా క్షమించేవారుగా ఉండాలని ఆయన శిలువలో మరణంలో ఉండి కూడా, మరణానికి సమీపంగా ఉండి కూడా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ నిరపరాధి ప్రాణమునకు మేమే ఉత్తరవాదులం అంటూ వారు శాపాన్ని పాపాన్ని మా మీదకు వచ్చునుగాక అని వారు మోపుకుంటున్నారు. అందుకని ఆయన అన్నాడు, నేను మీ పాపమును తీసివేయటానికి వస్తే, నా మరణం ద్వారా మీ పాపమును తొలగించాలని నేను వస్తే, మీరు నా మరణం ద్వారా మరొక పాపాన్ని నెత్తిని తెచ్చుకుంటున్నారేంటని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. కారణం ఏంటంటే, ఒక మాట మనం చెప్పినప్పుడు బాగా వినండి, ఒక వ్యక్తి అన్యాయంగా అక్రమంగా మరణించడానికి కారకులు మనం అయితే ఆ ప్రాణానికి మనమే ఉత్తరవాదులం అవుతాం ప్రియమైన బిడ్డలారా. దానికి 2 సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఒక మంచి వివరణ మనకి ఇస్తున్నాడు. ఆ మాటకు అర్థం చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వాని సంపుటకు నీవేళ అతని మీద చేయి ఉంచితివి, యెహోవా అభిషేకించిన వానిని నేను సంపితినని నువ్వు చెప్పితివే, నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. ఏమని చెప్తున్నాడు తెలుసా? సౌలును చంపిన తర్వాత అమాలేకుడు అనే ఒక పనివాడు వచ్చి దావీదుతో చెప్తున్నాడు, దావీదు గారు, మీ యొక్క శత్రువు అయిన సౌలు గారు చనిపోయాడు, నేనే హతమార్చాను అని చెప్తున్నాడు. అప్పుడు దావీదు భయపడుతూ అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నువ్వు ఎందుకు హతమార్చావు అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? చూడండి, యెహోవా అభిషేకించిన వాని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి వెత్తితివి, అతని చంపుటకు నీవేళ చెయ్యి వెత్తితివి అంటే యేసు ప్రభువారు మరణం కొరకు వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ నిరపరాధి యొక్క రక్తమును మా మీదకును మా పిల్లల మీదకు వచ్చునుగా కానీ చేతులు ఎత్తుతున్నారు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? అతని ప్రాణమునకు వీరు ఉత్తరవాదులై ఉంటారు. అంటే రేపు ఆ ప్రాణమునకు, నిరపరాధి యొక్క రక్తమునకు వీరు శాపగ్రస్తులై ఉంటారన్న సంగతి గ్రహించిన యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అన్నాడు ప్రియమైన బిడ్డలారా. ఇంకొక మాటను చూస్తే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటాయా అంటే, మనం కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చలవిస్తున్నాడు. 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది అండి మనకు నేర్పుతున్న సత్యం. ఆయన సిలువలో ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నీ విషయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరన్నా నీకు శత్రువులు ఉన్నారా? ఎవరన్నా నేను గాయపరిచేవారు ఉన్నారా? ఎవరన్నా నేను బాధపరిచేవారు ఉన్నారా? ఎవరన్నా నేను హింసించేవారు ఉన్నారా? అయితే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? తండ్రి వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించండి అని. మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? తండ్రి వారు నా మీద క్లేస్తున్నారు, వారు నన్ను హింసిస్తున్నారు, వారు నా మీద శత్రువులుగా మారారు, నువ్వే చూసుకోయ్యా అంటాం. నువ్వే చూసుకోయ్య అంటే అర్థం వాడికి ఏదో కాలో చేయో ఇరగాలి ప్రభువారేక అర్థం. నువ్వే చూసుకోయ్య అంటే అర్థం ఏంటి? నువ్వు వాడి మీదకి శిక్ష పంపించు ప్రభు అనే అర్థం. కానీ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని హింసించే వారికి మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే, సిలువలో నన్ను హింసించే వారి కొరకు, నన్ను బాధ పెట్టే వారి కొరకు నేను ప్రార్థన చేశాను, కాబట్టి మీరు కూడా అలాగ నడుచుకోవాల్సిన వారై ఉన్నారు. నా అడుగుజాడలు అవన్నీ కూడా, నా మాటలు అవన్నీ కూడా నేను మీకు మాదిరి, నేను చూపిస్తున్నాను, ఇలాగ మీరు నడుచుకోండి అని తెలియపరిచాడు. ప్రియమైన బిడ్డలారా, మనం తండ్రికి కుమార్తెలమై ఉండాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ చదువుతున్నాం చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ
తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభువారు కూడా అదే చేశాడండి. ఆయన హింసించే వారి కోసం ప్రార్థన చేశాడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. అలాగనే వారు అప్పటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలందరూ కూడా ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక, అంటే ఆయన మరణం ద్వారా మా మీద ఉండును గాక అని చెప్పేసి చెప్పించుకున్నారు. ఆ క్షమాపణ వరకు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ఇంకొక మాటను చూద్దాం. లూకా సువార్తలో కూడా ఒక చక్కని మాట చదివిస్తున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము ఏమంటున్నాడో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. వినుచున్న మీతో నేను చెప్పుతున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధపరిచే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాడండి. మిమ్మల్ని బాధపరిచే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది ఎవరికి చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభువు మనకు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? సిలువలో తను చేసి చూపించి మనకు చెప్తూ ఉన్నాడు. మీరు కూడా ఇలాగ చేయండి. పరలోకమందు నా తండ్రికి మీరు పిల్లలు అవ్వాలంటే, పరలోకమందు నా తండ్రికి మీరు కుమారులు కుమార్తెలై ఉండాలంటే, మీరు పరలోక రాజ్యానికి మీరు కూడా నాతో పాటు పరలోక రాజ్యంలో తండ్రి కుడి పరసమును కూర్చోవాలంటే, నేను పరలోకములో ఎలాగ ఉన్నానో మీరు అలాగ ఉండాలి అంటే, మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎలాగ క్షమించాలి, ఎలాగ మీరు ప్రార్థన చేయాలన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీ జీవితంలో ఎవరినైనా క్షమించావా? నీవు ఇతరుల తప్పులు క్షమించకపోతే నీ తప్పులు క్షమింపబడవు. పరలోక ప్రార్థన మనం ఏమని చేస్తాం? తండ్రి, మాలో అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ఎడల మా అపరాధములు మీరు క్షమించండి అంటూ ఉన్నాం. అవును, నిజమే, నిజమో ప్రియదేవుని బిడ్డలారా. నువ్వు ఇతరుల తప్పులు క్షమించినప్పుడు నీ తప్పులు ఆయన క్షమిస్తాడు. అయితే సిలువలో బాధపడుతూ, వేదన పడుతూ, మరణానికి సమీపంగా ఉన్న క్రీస్తు అంటున్న మాటలు ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. మరి నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? అది ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు చూసుకో ప్రభువా, ఏదో ఒకటి వాడికి జరగాలి ప్రభువా, నన్ను అంటే వాడికి ఏదో ఒకటి జరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా? ప్రియదేవుని బిడ్డ, ఆ ప్రార్థన కరెక్ట్ కదా? పరలోకమందు నా తండ్రికి నువ్వు కుమారుడు కుమార్తెవై ఉండాలంటే, ప్రియ తల్లి, నీ ప్రాణమును తీయాలని చూసే శత్రువుని కోసం కూడా నువ్వు, ప్రభువా నా తోటి సహోదరుడికి ఎలాంటి ప్రమాదం రానియద్దు నాయన, తెలుసో తెలియకో నా మీద కచ్చపట్టి నా మీద నిందలు మోపుతున్నాడు, నన్ను హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను విరుకాటంలో పెట్టాలనుకుంటున్నాడు, అతనికి తెలియదు ప్రభువా, అతను క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ ప్రార్థన దేవుడు విని నీ తప్పులు క్షమిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఎలాంటి తప్పము కలిగి ఉన్నావా? చాలా మంది అత్తలు కోడలను క్షమించలేరు, చాలా మంది తల్లులు కుమారులను క్షమించలేరు, చాలా మంది భర్తలు భార్యను క్షమించలేరు, చాలా మంది ఎంతో మంది నన్ను తోటి వారు క్షమించలేని తత్వము కలిగి ఉన్నారు. క్షమించలేని తత్వం నువ్వు కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా అపవాది శక్తి, అంధకార శక్తితో నువ్వు కలిగి ఉన్నావని అర్థం, దానితో సంబంధం కలిగి ఉన్నావని అర్థం. క్షమించే స్వభావం క్రీస్తుది, ప్రేమించే స్వభావం క్రీస్తుది. నరహంతకులైన దుర్మార్గులైన క్షమించాడు ఆయన. నరహంతకుడు దుర్మార్గుడైన సౌలుని, అయ్యా నీ బిడ్డలు నేను ఎంతో మందిని హతమార్చాను, కాబట్టి వారి రక్తముతో నేను సెలగాట వాడుకున్నాను, కాబట్టి ఇప్పుడు నన్ను దహించయ్యా, నన్ను హతమార్చయ్యా అన్నప్పుడు యేసు ప్రభువు సౌలుతో అన్న మాట ఏంటో తెలుసా? ప్రేమ అన్నిటిని సహిస్తుంది కానీ దహించదు సౌలా, ఈ రోజు నువ్వు నా కోసం బ్రతకాలన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి క్షమించే గుణం నువ్వు నీకుందా? క్షమించే మనస్తత్వం నీకుందా? బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేసే మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావా? ఎలా ఉన్నావు? ఈ మాట ద్వారా, శిలువలో మాట్లాడిన మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ప్రియదేవుని బిడ్డలారా, ఏం నేర్చుకున్నాం? ఏటి ప్రకారం నడుస్తున్నాం? ఒక్కసారి నేను పరిశోధన చేసుకోవాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. ఇంకొక మాట చూడండి, మార్కు సువార్తలో కూడా అన్నాడు, అలాగే మనం ఇతరుల తప్పులు క్షమించినప్పుడే ఆయన మన తప్పును క్షమిస్తాడు. నిజముగా చూడండి, 11వ అధ్యాయం మార్కు సువార్త 26వ వచనం చదువుతున్నా చూడండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపమును క్షమించును. అప్పుడు నువ్వు ఇతరుల తప్పులు క్షమించినప్పుడు, నేను బాధపరిచే వారి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నేను హింసించే వారి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వారి తప్పులు నువ్వు క్షమించినప్పుడు నీ తప్పులు పరలోకమందు నా తండ్రి క్షమిస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా ఆయన అడుగుజాడల ప్రియదేవుని బిడ్డలారా, ఈ అడుగుజాడలో నీవు నేను నడవాల్సిన వారమై ఉన్నాం. శిలువలో ఆయన చెప్పిన మాట ఏమిటోలే, ఏదో చెప్పాడులే, ఏదో అన్నాడు అనుకుంటున్నాం, కానీ వాటి వివరణ మనం గ్రహించలేక ఈనాడు ఎలాగుంటున్నాం. నిజముగా ఆయన మరణ వాంగ్మూలం ఏంటో తెలుసా? చనిపోయే ముందు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు మన ద్వారా చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మీరు పరలోకానికి రావాలంటే, పరలోక తండ్రికి కుమారులుగా మీరు కూడా కుమార్తెలుగా ఉండాలంటే, నేను ఎలాగ సిలువలో ఉండి నన్ను సిలువలో హింసిస్తున్న వారిని, బాధపరుస్తున్న వారి కోసం నేను ప్రార్థన చేశానో అలాగనే మీరు కూడా ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, వారి తప్పులు మీరు క్షమించాలంటూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్తున్నది, బాగా వినండి. 1 పేతురు ఒక మాట చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయనను
ఆయన నోట ఏ కపటమో కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపకు అన్యాయంగా తీర్పు తీర్చబడి దేవుని తనను తాను అప్పగించుకునేను. ఎంత మంచి మాటల పరిధిని బిడ్డలారా. ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు. మాదిరి అంటే ఏంటో తెలుసా? యేసయ్య ఏ రీతిగా క్షమించాడో, యేసయ్య ఏ రీతిగా ప్రేమించాడో, యేసయ్య ఎవరి కోసమైతే ఎలాంటి ప్రార్థన చేశాడో అలాంటి మాదిరి మనం కూడా కలిగి ఉండాలి. యేసయ్య పోలిక మనలో ఉండాలి. క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్న మనసు నేను కలిగి ఉన్నాను, మీరు కలిగి ఉండండి అన్నాడు పౌలు గారు. మరి కలిగి ఉన్న అలాంటి మనసు, ఆయన మనసు ఎలాంటిది? శత్రువులను ప్రేమించే మనసు, శత్రువులు బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేసే మనసు, ఇతరుల తప్పులు క్షమించే మనసు ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ తల్లి, మరి నువ్వు ఇలాంటి మనసు కలిగి ఉన్నావా? ఇతరులని, తోటి వారిని, తోటి సహోదరి గాని సహోదరుని గాని క్షమించే మనస్తత్వం కలిగి ఉన్నావా? చాలా మంది అంటారు, నేను చచ్చిన వారి గడప తొక్కను, నేను వారిని క్షమించను, వారిని ప్రేమించను, వారితో నేను పలకను అంటూ మనం మాట్లాడుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదండి. చచ్చిన అంటే అర్థం ఏంటి? నేను నరకానికైనా పోతాను కానీ నేను ఇతరులను క్షమించను అని అర్థం ఆ మాటకి. అంటే నువ్వు నరకానికి పోతావా? ఇతరులు క్షమించటం ఎంత గొప్ప? తప్పు చేసిన వాడు కాదండి, ఆ తప్పును క్షమించిన వాడే గొప్పవాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? బాగా ఆలోచన చేయండి. నేను ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచాడు. ఇవన్నీ కూడా క్రీస్తు 7 మాటలు సిలువలో పలికిన ఈ 7 మాటల్లో ఇవన్నీ మనకు ఒక మాదిరి. ఆ మాదిరిగా మనం నడుచుకోవాలని మాదిరిగా వదిలిపెట్టిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నడుచుకుంటున్నారా ఈనాడు ప్రజలు? క్రీస్తుని వెరిగినాము, నమ్ముకున్నాం అనుకుంటున్న వారంతా కూడా నిజముగా మరి శత్రువులనైనా ప్రేమిస్తున్నారా? శత్రువులు ప్రార్థన చేస్తున్నారా? శత్రువుల కొరకు ఆలోచన చేయండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సిలువలో ఎందుకు చెప్పాడంటే ఈ మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని ఎందుకు చెప్పాడంటే అది మన కోసం చెప్పాడు. మనం కూడా మనల్ని బాధ పెట్టేవారిని, మనల్ని గాయపరిచేవారిని, మన మీద నిందలు మోపేవారిని, మనల్ని బాధపరిచి ఏడిపించే వారిని, మన ప్రాణం కొరకు ఎదురు చూసే వారిని మనం కూడా క్షమించి వారి కోసం ప్రార్థన చేయాలని, ఇలాంటి మనస్తత్వం మీరు నేను కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు ఆ సిలువలో మొదటి మాట చెప్పాడు. ప్రియమైన బిడ్డ, ఇది మనకు మాదిరి. ఇది మనం ఆయన అడుగుజాడలో నడవాలి. అడుగుజాడలు అనగా మార్గం అనగా మాదిరి అనగా మనం ఆయన ఏ రీతిగా క్షమించాడో, ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ఏ రీతిగా ఆయన మనల్ని ప్రేమించాడో అదే రీతిగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. అందుకే యేసు ప్రభువారు 33 సంవత్సరాలు లోకంలోకి వచ్చి మరణించి తన ప్రాణం పెట్టి మనకు ఒక మాదిరిగా చూపించాడు. ఎవరైనా నాతో ఉంటే మీరు పరలోకానికి వస్తారన్నాడు. నాతో ఉండటం అంటే బైబిల్ మన నెత్తినో తలాపును పెట్టుకుని ఉంటే నేను దేవునితో ఉన్నాను, ఇక నేను పరలోకానికి పోతానంటే అది భ్రమ. కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటల ప్రకారం చేసిన వాడు, ఆయనతో ఉన్నవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ప్రియదేని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఇతరులను క్షమించే స్వభావం కలిగి ఉన్నావా? క్రీస్తు సిలువలో హింసపడుతూ, బాధపడుతూ, హేళన చేయబడుతూ, మేకులు నాటిన వారిని, గాయపరిచిన వారిని, హేళన చేసిన వారిని, ముమ్ము వేసిన వారిని, పిడుగుద్దులు గుద్దిన వారితో సహా ఆయన అంటున్నాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని. వారు ఏం చేస్తున్నారో తెలుసు, అయినప్పటికీ కూడా దేవుడు క్షమించాడు. అంత శ్రమలో ఉండి, అంత బాధలో ఉండి కూడా క్షమించాడు. మరి నీవు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారు మారాలని ప్రార్థన చేస్తున్నావా? వారు ఏదైనా హతమార్చబడాలని ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఎలా ఉంది ప్రియదేని బిడ్డ? ఈ రోజు గ్రహించి ఈ యొక్క మాటలో మొదటి మాట, సిలువలో 7 మాటల్లో మొదటి మాట ఆయన అంటున్నాడు, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని. అలాంటి మనసు నీవు నేను కలిగి ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన, మీరు సిలువలో మాట్లాడిన ప్రతి మాట కూడా మేము ఒక మాదిరికరంగా వాటిని తీసుకొని మాకు అడుగుజాడలుగా ఒక మాదిరికరంగా వదిలిపెట్టిపోయారు ప్రభు. వాటి ప్రకారం మేము నడుచుకోవాలని తెలియపరుస్తున్నాం నాయన. నీ కృప, నీ కాపుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకు సిలువలో మీరు మాట్లాడిన మొదటి మాట అనగా, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నావు ప్రభు. అలాంటి స్వభావం మేము కూడా కలిగి ఉండాలని, అలాంటి తత్వం మేము కూడా కలిగి ఉండాలని, అలాంటి మనసు మేము కూడా కలిగి ఉండాలని మాకు మాదిరిగా మాటలు ఉంచిపోయారు ప్రభు. చివరి మాటలు, అయా మరణ వాంగ్మూలం అంటే మరణించేటప్పుడు చెప్పిన ఆఖరి మాటలు మేము నెరవేర్చాలి. తండ్రి కోరిక, ఆఖరి కోరిక నెరవేర్చే కుమారులు ఎలా ఉంటారో అలాగనే తండ్రిగా నువ్వు ఉన్నావు. నీ ఆఖరి కోరిక మేము నెరవేర్చాలి. ఈ భూమి మీద ఇలాగ మేము బ్రతికినప్పుడు పరలోకమందున్న ఆ తండ్రికి కుమారులుగా మేము ఉంటామని మీరు తెలియపరిచారు ప్రభు. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలందరూ కూడా ఇలాగ క్షమించేవారిగా, శత్రువుల కొరకు ప్రార్థించేవారిగా ఉండటకు నీ కృప సహాయం చేయమని, అలాగే నీ వాక్యములకు స్పాన్సర్ చేసిన షేబ్రోలు నీలాంబరం గారు, తన భార్య సునీల, ఆలపాడు గ్రామము, అయ్యా సుండూరు మండలము, గుంటూరు జిల్లా ప్రభువ, నీ బిడ్డలు ఈ వాక్యానికి స్పాన్సర్ చేసింది నాయన. అయ్యా మన కాపర ఛానల్ వాక్యం విని నాకు స్పాన్సర్ చేసి అకౌంట్లో డబ్బులు పంపించింది ప్రభువ.
నీ కుమార్తెని బహుగా దీవించండి, భార్య భర్తను దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలు దీవించండి నాయన. శేబ్రోలు నీలాంబరం గారు, తన భార్య సునీల గారు నాయన, అయా ఆలపాడు గ్రామము, సుండూరు మండలము, గుంటూరు జిల్లా, బిడ్డలు ఇంకా బహుగా దీవించమని, ఈ వాక్యం వింటున్న ఆత్మల రక్షణకై టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా నీలాంటి మనసు కలిగి జీవించుట కృప సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి గారు. ఆమేన్.